అంటే నా ఫీలింగ్ చెప్తే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నాకైతే నచ్చలేదు సినిమా. ఎందుకంటే కనీసం ఇంతవరకు సినిమాలతో పోలిస్తే కనీసం బిలో యావరేజ్ కూడా అవ్వలేదు సినిమా నా వరకు చూసుకుంటే. టోటల్ మైనస్ డైరెక్షన్. ఎందుకంటే నాన్ సింక్ లో సాంగ్స్ వస్తుంటాయి. సాంగ్స్ ఓకే బయట ఎలా హిట్ అయింది కాబట్టి ఆ సూపర్ హిట్ అనే సాంగ్ నాకు వచ్చినప్పుడు నిజంగా అందరూ ఏమనుకున్నారంటే ఎమ్మ సాంగ్ ఏంట్రా అనుకున్నారు అనమాట. అంటే పెద్దగా ఏం నచ్చలేదు ఎవరికి కూడా. కానీ క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఓకే చూడదగ్గగా సినిమా అంతటికి కూడా క్లైమాక్స్ ఫైట్ ఓకే బాగా అనిపించింది అన్నమాట. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అంటున్నారు. లాగ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ ముందు కూడా లాగే అన్న. ఇంటర్వల్ వస్తే 2-3 సార్లు లాగిస్తాం. అది ఇంటర్వల్ రాదు. సరే లాగ్ కోసం పక్కన పెడితే ఇప్పుడు సినిమా బాగుంది కన్నా లాగు అని చెప్పొచ్చు. టోటల్ గా సినిమాలే బాగాలేనప్పుడు లాగేంటి, లాగుంటే ఏంటి లేకపోతే ఏంటి. ఇలా జాతర అంటే నిజంగా చెప్తున్నా, జాతర మాస్ జాతర. ఆ టైటిల్ లెవెల్ పెట్టారు ముందుగా డైరెక్టర్ మీకు హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి టైటిల్ పెట్టంటే రవితేజకే సెట్ అవుతాయి మాస్ జాతర అంటే. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది. ఒక డిఫరెంట్ మూవీ. అంటే సినిమాలో రవితేజ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. ఈ సినిమా పెద్ద పిల్లలు ఆయనే. శ్రీలీల యాక్టింగ్ లో చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సాంగ్స్ టూ మేరా ఆ సాంగ్ ఉంది కదా, ఈడియట్ సాంగ్ లేక ఇళ్ళ పెట్టి పాట. అది ఇందులో మాత్రం ఆ పాట మాత్రం దిగదీసిండు. మ్యూజిక్ అయితే ఎవరో కానీ పడేసిండు. డైరెక్టర్ గారు ముందుగా యాడ్స్ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో ఒక భద్ర, ఒక ఈడియట్, ఒక క్రాక్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది అన్న. అది షేర్ ఖాన్ చేతల్లో చూపిస్తా అని చెప్పాడు. కానీ ఈ రోజు నేను అనుకున్నాను ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే మన బాహుబలి రిలీజ్ ఉంది కదా, కానీ మార్నింగ్ టైమ్ లో పెడతారనుకున్నా కానీ లాస్ట్ లో ఇది ఈవినింగ్ టైమ్ లో పెట్టారు. ఆ టైంలో బాహుబలి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి. కానీ ఈవినింగ్ టైం రిలీజ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమి ఫైట్స్, ఏమి సాంగ్స్, ఓలే హోలే ఓలే హోలే సాంగ్, ఆ ఫైట్స్, ఆ ఎఫెక్ట్స్, అసలు రైల్వే ట్రాక్ పోలీసు, ఒకప్పుడు ఆ పోలీసు, ఇప్పుడు రైల్వే ట్రాక్ పోలీసు సేమ్ విక్రమార్కుల్లో ఎలా ఉంది ఆ స్టైల్, వచ్చే విధానం, పోస్ట్ పోన్ అంటారు కదా, పోస్ట్పోన్ కావడం జాబ్. అసలు చెప్తున్నా కదా శ్రీలీల గారి యాక్టింగ్ అయితే చింపేసింది. ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్ లో ఉంటుంది ఒక ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఆ ఓల్డ్ సాంగ్ పెట్టి ఏంటండి ప్రతి ఒక్కరి యాక్టింగ్, ప్రతి ఒక్కరి అసలు సాంగ్సే గూస్ బంప్స్. అలా డాన్స్ అయితే ఏం డాన్స్ వస్తుంది, నాకు డాన్స్ రాదు కానీ అసలు కళ్ళు చెరిపోయేలా ఉంది. వర్మ అంటారు కదా, అలా ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇట్టు కొట్టింది, మాస్ జాతర ఇట్టు కొట్టింది. రాసుకోండి. వచ్చారు మా రవితేజ. చాలా మంది అన్నారు ఏజ్ అయిపోయింది, అన్ని అయిపోయింది సర్దుకోవాలనేసి. ఎవరు చెప్పారన్నా రవితేజ ఏజ్ అయిపోయింది అనేసి? ఈ సినిమాకి వచ్చి చూడమని రవితేజ ఎంత అందంగా ఉన్నాడంటే ఈ మూవీలో చాలా అందంగా ఉన్నాడు రవితేజ ఈ సినిమాలో. యాక్టింగ్ గురించి చెప్పలేదన్నా. రవితేజ యాక్టింగ్ ఎట్లా ఉండే రవితేజ యాక్టింగ్. విలన్ అయితే అన్న భయ బుర్ర పాడు చేశాడన్నా. సేమ్ నాలాగే ఉంటాడన్నా సినిమాలో విలన్ కూడా. నన్ను చూసాబ్బా నేనేనా అని ఊహించుకుంటానన్న సినిమాలో విలన్ కూడా. అంత బాగుంటుంది ఈ సినిమా విలను అన్న. ఈ 2025 అక్టోబర్ వరకు వచ్చే సినిమాలన్నిటికీ ఒకసారి పోల్చుకుంటే ఈ సినిమా చాలా 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 బెటర్ అనే. చాలా మంది ఇప్పటి వరకు మనం ఫ్యామిలీతో సినిమా చూడడం కోల్పోయాం. ఈ సినిమాను మాత్రం చిన్న పిల్లల కానించి మంచి మీద కూర్చున్న ముసలోడి వరకు ఈ సినిమా లేచి బ్లాక్ బస్టర్ హిట్ చాలా బాగుంది. అండ్ శ్రీలీల డాన్స్ గానీ, రవితేజ గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మన విక్రమార్కుడు పోలీస్ క్యారెక్టర్ చూసాం. సో ఇందులో రైల్వే పోలీస్ లాగా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది బాగుంది. ఒక నార్మల్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ నుంచి ఊరికి ఏం మేలు జరుగుతుంది, ఎలా చేయొచ్చు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పటివరకు ఎలాంటి కాన్సెప్ట్ రాలేదు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సో సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. డెఫినెట్ గా అనుకోవచ్చు. ఒక విక్రమార్కుడు రేంజ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇడియట్ సాంగ్ అయితే ఒకటి ఉంది, మ్యూజిక్ అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టెప్స్ కానీ చాలా బాగుంది. సో రవితేజ ఇంకా యంగ్ అయ్యాడేమో, ఒక ఇడియట్ ఎలా ఉన్నాడో అప్పుడు, సో ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో అన్నట్టు అనిపించింది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. లేదు చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యింది. అంటే శ్రీలీల లేదు, మొత్తం రవితేజ మీద నడిచింది సినిమా. శ్రీలీల అయితే ఏం లేదు. ఒక 2 సాంగ్స్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం రవితేజ మీద నడిచింది సినిమా. మొత్తం అన్న చిన్న పిల్లలు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్ళిందన్న. మరి చెప్పలేము, చూస్తే కానీ అర్థం కాదు. చెప్తున్నా మ్యూజిక్ ఎలా
బీజిఎం మాత్రం చెప్పలేము. మ్యూజిక్ బీజిఎం రవితేజ అన్న క్యారెక్టర్, శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. శ్రీలీల గారు అంటే ఎన్ని రోజులు ఓన్లీ డాన్స్ వరకే పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ ఉంది. అంత రాజేంద్ర క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్ లో ఉంటుంది, నాకు చెప్పలేమన్న. చూస్తే గానీ అర్థం కాదు, ఒక్క లెవెల్ ఉంది సెకండ్ హాఫ్. పక్కా అన్న చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ మాదిరి చేశారు. ప్లస్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది అసలు. ఈ సినిమాకి హైలైట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్టోరీ అండ్ మిగతా ఇచ్చిన చిన్న చిన్న పాయింట్స్ తో సహా చాలా బాగుంది మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశారు. అందులోనూ నవీన్ చంద్ర గారు, రవితేజ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నవీన్ చంద్ర గారికి అయితే ఇది ఒక గుర్తు ఉండిపోయే ఒక మంచి ఫిలిం అన్నమాట. ఇది శివుడిగా తను తాండవం ఆడించేశాడు మూవీలో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. రవితేజ శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది, హిట్ అసలు చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్, ఎక్సలెంట్ అనమాట. హిట్ అని మనం చెప్పలేము, ఎక్కడా బోర్ కొట్టలేదు. సినిమా మాత్రం ఆ మాత్రం దూసుకుపోయింది ఒక రకంగా. క్యారెక్టర్ చాలా షాకింగ్ గా ఉందని చెప్పి. షాకింగ్ అంటే యాక్చువల్ గా తను టీచర్ గా చూపించారు, మరలా దానిలో మాస్ యాక్షన్, తన బ్యాక్ గ్రౌండ్ లో ఏ విధంగా తను ముందు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకన్నా డబుల్ ఉందన్న మాస్ సినిమా ఇది. ఫ్యాన్స్ ఫుల్ స్టఫ్ బాగుందన్న. ఓవరాల్ గా మంచి ఎలిమెంట్స్ కానీ, ఫైట్ కానీ, సీరియల్ అయితే ఇంకా అమ్మంతా చంపేస్తుందన్న. అంత బాగుంది. చెప్పొచ్చు అన్న. ఇంత ముందు సినిమాల కన్నా డిసప్పాయింట్ అనిపించింది. ట్రాక్ అంతకు మించి డబుల్ ఎనర్జీతో ఉందన్న. అంత బాగుంది కూడా సినిమా. ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ కదా, ఎలా చేశారు? పోలీస్ క్యారెక్టర్ చెప్పలేదు అన్న. విక్రమార్కుడు కానీ, క్రాక్ కానీ అంతకు మించి ఎనర్జీతో చేశాడు ఈ సినిమాలో. ఇన్ని రోజులు మిస్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడి నుంచి మాస్ జాతర మొదలవుతాన్న. బ్లాక్ బాస్టర్ అంతే. దీంట్లో ఒకటి ఉంటుంది డైలాగ్, ఇన్ని రోజులు నా జోన్కి రానంత వరకే మీరు మిస్ అయ్యారు, వన్స్ నా జోన్కి వచ్చిన తర్వాత మాత్రం లెక్కలు వేరే విధంగా ఖచ్చితంగా ఉంటుంది అన్న 100%. ఎందుకంటే శ్రీలీల కాంబినేషన్ ఎంత బాగుంటుందో దీనికి అంతకు మించి డాన్స్ లో కూడా ఎక్కడ తగ్గలేదన్న. రవితేజ కూడా బాగుందన్న. అవునన్న, ఇంత ముందు సినిమాలతో పోల్చుకుంటే ఇది సచ్చిరా పెట్టేదట్టే లేదన్న. మాస్